ఈ 4 స్థితి మీరు చెప్పారు. బీటా స్థితి అంటే ఏమి, ఆల్ఫా స్థితి అంటే ఏమి, థీటా స్థితి అంటే ఏమి, డెల్టా స్థితి అంటే ఏమి? బీటా స్థితి అంటే ఏమి మీకేం తెలుసు? బీటా ఇస్ ఎన్ కాన్షియస్ స్టేట్, మేల్కొనే అవస్థ, జాగ్రత్త అవస్థ, అవేర్నెస్, జాగ్రత్త స్థితి. ఈ స్థితిలో మీరు ఉండాలో చెక్ చేసేదానికి మెడికల్లో ఒక మిషన్ ఈఈజీ, ఆ మిషన్ మీ బ్రెయిన్ వేవ్స్ ని మెజర్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు బీటా స్థితి అంటే అవేర్నెస్ కాన్షియస్ ఉంది, కరెక్ట్. అవేర్నెస్ కాన్షియస్ స్థితికు 14 to 30 cycle per second. ఇప్పుడు థర్మో స్కానింగ్ చేస్తారు, కరోనా ఉందా లేదా. Like that, there is an instrument called EEG machine. That machine will measure the state of mind. ఆ మెజర్మెంట్ ఏం చెప్తుంది? 14 to 30 cycle per second ఉంటే మీరు కాన్షియస్ లో ఉండాలి అని అర్థం. కాన్షియస్ లో ఉండాలంటే ఏమి? పంచ ఇంద్రియాలు పనిచేస్తా ఉంది. యు ఆర్ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్స్టర్నలీ. దట్ ఈస్ వై జాగృత స్థితి, జరిగేది ఏమి మీకు తెలుస్తుంది, దానికి కాన్షియస్ అని చెప్తాం. పంచ ఇంద్రియాలు యాక్టివ్ గా ఉంది, అది లెఫ్ట్ బ్రెయిన్ లో జరుగుతుంది. నెక్స్ట్ స్థితి ఆల్ఫా స్థితి. ఆల్ఫా స్థితి అంటే ఏమి? అప్పుడే చెప్పాను నేను, అది రైట్ బ్రెయిన్ లో జరిగే ఒక స్థితి. ఆ రైట్ బ్రెయిన్ లో జరిగే స్థితి ఆల్ఫా స్థితి ఎలా ఉంటుందంటే, కాన్షియస్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది పంచేంద్రియ. పంచేంద్రియాలు యాక్టివ్ గా ఉంటే కూడా రైట్ బ్రెయిన్ లో ఉండే కాన్షియస్ కు పంచేంద్రియాల యాక్షన్ కు కనెక్షన్ లేదు. పంచేంద్రియాలు డైరెక్ట్ గా రైట్ బ్రెయిన్ కే కనెక్షన్ అయింది, లెఫ్ట్ బ్రెయిన్ కు లేదు. although the right brain is a conscious mind, awareness, you know the awareness, but you are not connected to the panchindriya. ఆలోచనలే రాదు. కాన్షియస్ ఉంటే ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటుంది. వాట్ ఇస్ ది బేసిక్ థింగ్ ఆఫ్ ద కాన్షియస్ మైండ్ ఈస్ అవేర్నెస్ యాజ్ వెల్ ఆలోచనలు. ఎప్పుడు ఆలోచనలు ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది కాన్షియస్ లో ఉండేటప్పుడు. కాన్షియస్ వచ్చేది మాత్రం కాదు, జంప్ అవుతుంది, ఒకటి వస్తుంది, ఇంకొకటి వస్తుంది, ఒకటి వస్తుంది. అవేర్నెస్ ఎప్పుడు ఉంటుంది? అప్పుడు ఆలోచనలు లేకుండా స్థితినే లేదు. ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటుంది కాన్షియస్ లో. ఆ కాన్షియస్ లో వచ్చే ఆలోచనలు స్టాప్ అయ్యేదానికి యూ హ్యావ్ టు గో టు రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ పోతే ఆలోచనను ప్రొడక్షన్ చేసేలేదు, వచ్చేలేదు. ఆలోచనలు లేకుండా ఉండే స్థితినే ఆల్ఫా స్థితి, రైట్ బ్రెయిన్. అవేర్నెస్ ఉంటే కూడా యాక్షన్ లేదు ఆల్ఫా స్థితిలో. నిద్ర వచ్చినట్లు ఉంటుంది, నిద్ర లేదు. నిద్ర స్థితి అంటే ఏమి? కాన్షియస్ లేదు. నిద్ర స్థితి చెప్తాము, ఎలా ఉంటుంది? కాన్షియస్ లేదు. నిద్రపోయినప్పుడు ఎవరికి కాన్షియస్ లేదు, పనిచేసేది, పంచేంద్రియాలు పనిచేసే లేదు. అది దానికే నిద్ర స్థితిని చెప్తాము. కాన్షియస్ లేకుండా ఉండే స్థితి థీటా స్థితి, నిద్ర స్థితి. ఈ ఆల్ఫా స్థితి ఇట్ ఇస్ అ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. నిద్ర వచ్చినట్లు ఉంటుంది, బట్ యూ కెనాట్ ఎగ్జిక్యూట్ థింగ్స్. థింగ్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, యు ఆర్ అవేర్, బట్ యాక్షన్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. యూ ఫీల్ దట్ యు ఆర్ స్లీపింగ్, బట్ అవేర్నెస్ ఇస్ దేర్. స్లీపింగ్ అంటే అవేర్నెస్ ఉండలేదు. ఆల్ఫా స్థితిలో నిద్ర వచ్చినట్లు ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. అవేర్నెస్ ఉంది అని చెప్తే పని జరగలేదు. అవేర్నెస్ ఉంది అని చెప్తే ఆలోచనలు కావాలి, వచ్చలేదు. సో దట్ ఈస్ వై ఆల్ఫా స్థితి ఈస్ మోర్ పవర్ఫుల్. ఇట్ ఈస్ అ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏమి యాక్షన్ జరగలేదు, కామ్గా ఉంటుంది ఆల్ఫా స్థితిలో. కామ్గా ఉంటే మాత్రం మీరు ఏం కావాలో చేసేదానికి అవుతుంది. ఒక బావి ఉంది, ఆ బావిగా వేవ్స్ వస్తూ ఉంటే లోపల పోయేదానికి అయ్యలేదు. కామ్గా ఉంటే మాత్రం డైవ్ కొట్టేదానికి అవుతుంది. టైట్స్, సముద్రంలో టైట్స్ వస్తుంది. టైట్స్ వస్తే బోట్ లోపల తీసుకొని పోయేదానికి అయ్యలేదు. ఎప్పుడు కామ్గా ఉంటుంది సముద్రం, అప్పుడు బోట్ లోపల పోతుంది. సేమ్ టైపు
కామ్గా ఉండే జాగం ఏదంటే ఆల్ఫా స్థితి. ఆల్ఫా స్థితిలో మీకు ఏం కావాలో అది ఎగ్జిక్యూషన్ చేసేదానికి అవకాశం దొరుకుతుంది. ఎలా? ద మైండ్ హెస్ బికమ్ సో కామ్, నో థాట్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, యూ కెన్ మ్యానిపులేట్ ద మైండ్ యాజ్ పర్ యువర్ విల్ అండ్ విష్. బట్ కాన్షియస్ మైండ్ యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ దిస్ థింగ్. పంచేంద్రియాలు ఏం కావాలని అడుగుతుంది. పానీపూరి చూస్తారు, పానీపూరి కావాలని చెప్తుంది. కళ్ళు చూస్తారు, మీ ముక్కు వాసనలు తీసుకుంటుంది. అది ఏం అడుగుతుంది? అది యూ డోంట్ నో వాట్ టు ఎగ్జిక్యూట్. యు ఆర్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఈవెన్ ఇన్ ది ఈవెన్ ఇన్ ది కాన్షియస్ స్టేట్ ఆల్సో. యు ఆర్ అనేబుల్ టు టేక్ ఎ డెసిషన్. మీకు తెలీదు పానీపూరి తీసుకుంటే ఒళ్ళు చెడిపోతుంది, తెలీదు. ఆ స్మెల్ అట్రాక్షన్. తప్పు చేస్తాము. సబ్ కాన్షియస్ లో ఉంటే తప్పు జరగదు, తప్పు జరగదు. దానికే సిద్ధులు, సంతులు, సన్యాసులు, ఇప్పుడు వేషం చేసుకుని ఉండేవాళ్ళు చాలా మందిలో ఉంటారు. ఆ వాళ్ళ మాట నేను చెప్పలేదు. నిజంగా సత్యంగా యోగిని అని ఎవరు చెప్తారు? యోగి వాళ్ళు దే కంట్రోల్ పంచేంద్రియాలు, కంట్రోల్గా ఉంటుంది వాళ్ళకి. మాకంతా కంట్రోల్ లేదు. ఎలా? ఆల్ఫా స్థితికి పోయలేదు. ఆల్ఫా స్థితికి ఎవరు పోతారు? దే కెన్ కంట్రోల్ ఎనీథింగ్, దే కెన్ ప్లాన్. ఆ ప్లానింగ్ చేసేది ఆల్ఫా మిరాకల్ మైండ్ మెడిటేషన్. ఈ ఆల్ఫా స్థితి, తీటా స్థితి అని చెప్పేది ఆల్ఫా స్థితిలో 7 to 14 సైకిల్ పర్ సెకండ్ మెజర్మెంట్. 7 to 14 సైకిల్ పర్ సెకండ్ మెజర్మెంట్, వేవ్, బ్రెయిన్ వేవ్. తీటా స్థితి అని చెప్పేది దగ్గర ఉంది. ఆల్ఫా తీటా రెండు దగ్గర దగ్గర ఉంది. కొంచెం ఏమైనా మీకు మిస్టేక్ అయితే ఆల్ఫా నుంచి తీటాకు పోతారు. ఆల్ఫా టచ్ అయిన తర్వాతనే తీటాకు పోయేది. నిద్ర వచ్చేదంటే యూ హ్యావ్ టు టచ్ ద ఆల్ఫా, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో టు నిద్ర. వితౌట్ టచింగ్ ఆల్ఫా స్థితి యూ కెనాట్ గో టు నిద్ర స్థితి. నిద్ర స్థితిలో కాన్షియస్ లేదు, పంచేంద్రియాలు పనిచేసే లేదు. సబ్ కాన్షియస్ లోపల ఉండేదే తీటా. సబ్ కాన్షియస్ ఉండ ఏమి రికార్డు ఉంది అది మీకు డ్రీమ్స్ గా వస్తుంది. అది కాన్షియస్ కాదు. డ్రీమ్ ఇస్ నాట్ కాన్షియస్, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్, ఇట్ ఈస్ ఎన్ ఇల్యూషన్. కాన్షియస్ లో ఉండేది నిజం, సబ్ కాన్షియస్ లోపల ఉండేది నిజమా అబద్ధమా మాకు తెలీదు. ఇట్ ఈస్ ఎ వేవ్, హలుసినేషన్, వేవ్ స్టేట్ ఆఫ్ మైండ్, నిద్రపోయే స్థితి. నెక్స్ట్ డెల్టా స్టేట్. మెడికల్ లో చెప్తామంటే డెల్టా స్థితి అంటే కోమా స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏమి? కాన్షియస్ పనిచేసే లేదు, సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. ఏమి? హార్ట్ రన్ అవుతుంది, శ్వాసం రన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ రన్ అవుతుంది, ఆటోమేటిక్ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. కమాండ్ ఇచ్చి రన్ అయ్యేది ఇది. కమాండే రాదు, సబ్ కాన్షియస్ పనిచేసే లేదు. ఒక పార్ట్ మాత్రం. సబ్ కాన్షియస్ రెండు ఉంది. ఒకటి ఆటోమేటిక్ సిస్టమ్, ఇంకొకటి కమాండ్ ఇచ్చి చేసేది. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ డామినేటెడ్ బై ది రైట్ బ్రెయిన్. రెండు పనులు జరిగేది రైట్ బ్రెయిన్ లో మాత్రం. కమాండ్ రాదు, ఆటోమేటిక్ గా ఏమేమి జరుగుతూ ఉంటుంది అది మాత్రం జరుగుతుంది. కోమా స్టేట్. ఓకే, ఇప్పుడు మాకు డెల్టా స్థితిని వద్దు, తీటా స్థితిని వద్దు, కాన్షియస్ స్థితిని వద్దు. మాకు కావాల్సింది ఆల్ఫా స్థితి. ఆల్ఫా స్థితి అంటే ఏమి మీకు తెలుస్తుంది. ఆల్ఫా స్థితి నేను థియరీ మీకు చెప్పాను. ఆల్ఫా స్థితికి నేను మిమ్మల్ని డైరెక్ట్ గా పిలుచుకొని పోతాను, కమాండ్ ఇచ్చి పిలుచు. అప్పుడు మీకు ఆల్ఫా స్థితి అనుభవం అవుతుంది. థియరీ ఎవరు కావాలో మాట్లాడతారు, అది మీకు టెస్ట్ కావాలి కదా. థియరీలో ఏముంది, దాన్ని నేను ప్రాక్టికల్ గా మిమ్మల్ని పిలుచుకొని పోతే మాత్రం మీకు అనుభవం అవుతుంది. నేను మిమ్మల్ని ఇప్పుడు టైం లేదు, రేపటికి ఆల్ఫా స్థితికి మిమ్మల్ని పిలుచుకొని పోతాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఆల్ఫా స్థితి అంటే ఏమి, నేను చెప్పిందంట నిజమా అబద్ధమా అంత మీకు అనుభవం అవుతుంది. ఆల్ఫా స్థితికి పోయేది చాలా సిస్టమ్స్ ఉంది.
ఒక 100, 125, 150 సిస్టమ్స్ ఉంది. ఆల్ఫా స్థితి అంటే ఆత్మ, మనసు, దేహం ఒక పాయింట్ కు తీసుకొని పోయేది. ఆ తీసుకొని పోయే సిస్టమ్స్ చాలా సిస్టమ్స్ ఉంది. దాంట్లో ఒక 2 సిస్టమ్ మాత్రం మీకు నేర్పిస్తారు. చాలు, అంత నేర్పించుకుని ఏం చేస్తారు? ఏమి కాఫీ, టీ, ఏదో ఒకటి, కాఫీ కావాలన్నా కాఫీ, టీ కావాలన్నా కాఫీ. ఓకే, ఒక టైం కాఫీ, ఒక టైం టీ, ఇంకేంటి వద్దు, చాలు. మీరు అచీవ్ చేసేదానికి ఒక 2 సిస్టమ్ చేసుకుంటే దాన్ని పెట్టుకుని మీరు ఏం కావాలో, మీ జీవితంలో ఏం అచీవ్ చేయాలా అది చేసేదానికి అవకాశం అవుతుంది.